వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాణుడు బగబగ అంటున్నాడు. అంటే ఎండలు మాత్రం విపరీతంగా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే 5 రోజుల పాటు ఎండలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వేసవిలో మండుటెండల్లో అటువైపు పనులు చేసే వాళ్ళైతేనేమి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే 5 రోజుల పాటు ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి ధర్మరాజు ఉన్నారు. చెప్పండి సార్, రాబోయే 5 రోజుల పాటు ఎండల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఎండవేడిన వాతావరణం రానున్న 4-5 రోజులు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే తీవ్రతకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఎండవేడిన వాతావరణం ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా కొనసాగుతుంటుండగా, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఎండవేడిన వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క ఎండవేడిన వాతావరణం అనేది రేపటికల్లా కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు జగిత్యాల జిల్లాల్లో సుమారు 45 డిగ్రీల వరకు కూడా పైపెచ్చు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే జన్గాన్, వరంగల్, మహబూబాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే భద్రాద్రి, ములుగు మినహాయించి మిగిలిన జిల్లాల్లో మనకి సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుగా, ఎల్లుండి నుంచి అనగా ఒక విధంగా చూసుకున్నట్లయితే 20 నుంచి 22 వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా ఎండ తీవ్రత అధికంగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే మనం రెడ్ కలర్తో ఇండికేట్ చేసామో ఆ జిల్లాలకు ఇప్పటికే ఎండవేడి వాతావరణంతో పాటు ఒక విధంగా వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందనేసి ఇప్పటికే హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఎల్లుండ అనగా 20 కల్లా చూసుకున్నట్లయితే ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల్, పెద్దపల్లి, ఖమ్మం, ఇంకా నల్గొండ జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈ 2026 వేసవి కాలంకి సంబంధించి అయితే కనుక ఇప్పటి వరకు హయ్యెస్ట్ ఉష్ణోగ్రతలు ఎంత నమోదయ్యాయి? ఎంతమంది ప్రాణాలు ఎవరైనా కోల్పోయారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే మార్చి నుంచి మే వరకు కూడా ఎండాకాలం అనగానే మనం మార్చి నుంచి మే వరకు కూడా కొనసాగిస్తూ ఉంటాము ఈ కాలం. ఒక విధంగా చూసుకుంటే మార్చిలో మనకి 42 డిగ్రీలు గరిష్టంగా ఉష్ణ తీవ్రత నమోదు కాగా పెద్ద మరణ సంఖ్య అనేది నమోదు కానప్పటికీ ఏప్రిల్కి వచ్చేసరికి ఎక్కువగా ఉత్తరాది జిల్లాల్లోనే మనకి ఎక్కువగా ఈ యొక్క ఎండవేడి వాతావరణం అనేది కనిపించింది. ఆదిలాబాద్లోను, నిజామాబాద్లోను, ఇంకా చూసుకున్నట్లయితే నిర్మల్, ఇంకా ఇటు ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మనకి ఎక్కువ 45 డిగ్రీల వరకు కూడా ఎండవేడి వాతావరణం నమోదైంది. ఇంకా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఎండవేడి వాతావరణం నమోదైంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే 5 నుంచి 6 మనకి ఉన్నటువంటి సమాచారం ప్రకారం 5 నుంచి 6 ఈ యొక్క ఏప్రిల్లో మరణించినట్లు. ఇంకా చూసుకున్నట్లయితే మేకి వచ్చేసరికి ఇప్పటికే ఆదిలాబాద్లో 45 డిగ్రీల వరకు కూడా గరిష్టంగా ఉష్ణ తీవ్రత నమోదు కాగా, ఇంకా నిజామాబాద్లోను, ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో కూడా ఎండవేడి వాతావరణం అనేది కనిపిస్తుంది. గత 2 రోజులుగా కూడా 3 మరణాలు మనకి ఉన్నట్టు మనకు ఉన్న సమాచారం. అంటే మరీ ముఖ్యంగా హైదరాబాదులో అటువైపు ప్రజలైతేనేమి, రవాణా అయితేనేమి రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆఫీసులకు వెళ్ళి తిరిగి రిటర్న్ అయ్యేవారు సాయంత్రం 6 గంటలైనా కూడా ఎండలో వచ్చేటువంటి వడగాల్పులు మాత్రం తగ్గలేదంటున్నారు. దానికి గల కారణం ఏమైనా ఉందా? ముఖ్యంగా చూసుకుంటే గాలిలో ఉన్నటువంటి తేమ శాతం తగ్గడం వల్ల ఈ యొక్క ఎండవేడి వాతావరణం అనేది అధికంగాను, అలాగే గాల్లో ఎప్పుడైతే తేమ తగ్గుతుందో డ్రైనెస్ వల్ల ఎక్కువ ఇబ్బందులు అనేవి వాతావరణం వల్ల వచ్చేటువంటి ఆ యొక్క ఇబ్బంది అనేది కూడా కనిపిస్తూ ఉంటే అసౌకర్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. నెల ఆఖరికి వచ్చాము మనం. దాదాపు ఏ ఎండలు కొనసాగే అవకాశం ఉందా జూన్లో కూడా, లేదా వర్షాలు ఏమైనా పడే అవకాశం ఉందా? మే చివరికి వచ్చేసరికి ఒక విధంగా రానున్న 4-5 రోజులు కూడా ఎండవేడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు అనేవి అండమాన్ దీవులను తాకాయి. సో ఒక విధంగా అక్కడ క్రమేపీ ఇవి విస్తరించున్న నేపథ్యంలో ఎప్పుడైతే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి దక్షిణ భారతదేశంగా ఉన్నటువంటి కేరళ తీరాన్ని తాకుతాయో అప్పుడు మనకి నైరుతి ఋతుపవనాల వల్ల ఏర్పడేటువంటి దిగువ స్థాయిలో మబ్బులు అనేవి ఇవి ఏర్పడడం వల్ల స్వల్పంగా మనకి ఈ యొక్క ఎండవేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించి ఒక విధంగా ఎండవేడి వాతావరణం అనేది తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు, అన్నదాతలు పండించిన పంట ఆ కుప్పలేసి దాదాపు చేతికొచ్చే సమయం అని చెప్పాలి మే, జూన్. అంటే ఇలాంటి టైంలో అటువైపు వానలు పడటం కానీ, లేదా ఇటువైపు ఎండ తీవ్రత అధికంగా ఉండటం కానీ, కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వానలు
రైతన్నలకైతే మాత్రం పండించిన వరి పంట అయితే మాత్రం అటువైపు ఆ వర్షపు నీటిలో తడిసి ముద్దయిన పరిస్థితి, ఎటు కొనలేని పరిస్థితి. అలాంటి రైతన్నలకు ఏం చెప్తారు? ముఖ్యంగా చూసుకుంటే ఒక విధంగా ఈ అకాల వర్షాల వల్ల ఈ యొక్క ఎండాకాలంలో ఉన్నటువంటి పంట దెబ్బతినే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒక విధంగా రానున్న 4-5 రోజులు కూడా ఎక్కువగా మనకి ఎండవేడిన వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి, అలాగే అదే సమయంలో మనకి దక్షిణ తెలంగాణ రాష్ట్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్ష సూచన కూడా కనిపిస్తుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క హెచ్చరికలు కానీ, వాతావరణ సూచనలు కానీ ఇటు మన అగ్రికల్చర్ యూనివర్సిటీస్తో కూడా అనుసంధానంగా రైతన్నలకు అందచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటికే రానున్న ఈ యొక్క నైరుతి ఋతుపవనాల సమయంలో మనకి ఒక విధంగా ఈ ఎలినో ప్రభావం వల్ల వర్షం కూడా కొంచెం సగటుకు దగ్గరగాను, సగటుకు తక్కువగాను నమోదే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మనకి అధికంగా ఒక విధంగా తెలంగాణ రాష్ట్రంలో పంటలన్నీ కూడా వర్ష ఆధారంపై ఆధారపడి ఎక్కువగా పండిస్తుంటారు కాబట్టి ఈ సంవత్సరం వర్షం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఏ అయితే పంటలు మనకి ఎక్కువ నీరుతో పండించే పంటలు ఉంటాయో ఆ పంటలకు బదులు తక్కువ నీరుతో ఎక్కువ రాబడి వచ్చేటువంటి పంటలు పండించుకోవాలనేసి కూడా ఇప్పటికే గవర్నమెంట్ వారు ఆయా శాఖలకు సూచనలు, సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఈ మే నెలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు మే 20వ తారీఖు దాకా వచ్చాము. మరీ ముఖ్యంగా సోమవారం ఎంత ఉష్ణోగ్రతలు నమోదైనాయి అంటే? సోమవారం కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సో ఒక విధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా గరిష్టంగా ఉష్ణ తీవ్రత నమోదు కాగా, ఇంకా మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి సిటీలో 39 డిగ్రీలు, ఇంకా నగర శివారులోకి వచ్చేసరికి సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. అంటే ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు కదా, అటువంటి ఎఫెక్ట్ అంటే ఈ తెలంగాణకు సంబంధించి ఎటువంటి పరిణామాలు దారితీస్తుంది? ముఖ్యంగా ఈ యొక్క ఎల్నినో ఎఫెక్ట్ అనేది రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత సంవత్సరం కనుక చూస్తే మనకి 736 మిల్లీమీటర్ల వరకు కూడా సగటున వర్షపాతం అనేది రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా గత 10 సంవత్సరాలు కనుక తీసుకున్నట్లయితే సగటు కంటే కూడా ఎక్కువగానే మనకి వర్షపాతం అనేది నమోదవుతుందని కూడా చెప్పవచ్చు. ఒక విధంగా గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 30% వర్షం పాతం మనకి అధికంగానే వచ్చింది. ఇంకా అంతకు ముందు సంవత్సరం కూడా తీసుకున్నట్లయితే 15% అధికంగా వర్షపాతం అనేది నమోదైంది. ఏదైనప్పటికీ కూడా ఎల్లినో ప్రభావం వల్ల ఈ యొక్క వర్షపాతం ఏదైతే నమోదవుతుందో గత 10 సంవత్సరాలుగా అది కాస్త కొంచెం తగ్గి ఒక విధంగా సగటుకు ఇందాక చెప్పినట్లుగా 736 మిల్లీమీటర్లు సగటు అనుకుంటే దానికి దగ్గరగాను లేదంటే తక్కువగాను వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఎల్లినో ప్రభావం అనేది ఉత్తరాది జిల్లాలుగా ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు, ఇంకా దానికి దగ్గరగా ఉన్నటువంటి జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉన్నప్పటికీ కూడా దక్షిణ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలకు మాత్రం ఎప్పుడు నైరుతి పవనాల్లో ఎంత వర్షం వస్తుందో అంత వర్షం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్గా హైదరాబాద్ వాసులకైతేనేమి, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు, జాబులు చేసే వాళ్ళ దగ్గర నుంచి చేతి వృత్తి పనులు చేసే వాళ్ళ వరకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎండాకాలానికి సంబంధించి ఎటువంటి సూచనలు చేస్తారు? ఎండవేడి వాతావరణం అనేది పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం బయటికి వెళ్ళినప్పుడు, ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కువగా మంచినీరు అనేది దగ్గరగా అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇన్ కేస్ అంటే మధ్యాహ్నం సమయంలో మాత్రం పనిచేస్తున్నప్పటికీ కూడా ఎక్కడికైనా ప్రయాణించినప్పుడు తలని కప్పుకోవడం కానీ, చేతిలో గొడుగు పట్టుకెళ్ళడం అనేది కూడా చేస్తుండాలి. తద్వారా ఒక విధంగా ఎండవేడి వాతావరణం నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు అనారోగ్యం అవే అవకాశం తక్కువగా ఉంటుంది. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే కనుక రాబోయే 5 రోజుల పాటు ఎండల తీవ్రత మరీ అధికంగా ఉంటుందని, అవసరమైతే తప్ప తెలంగాణలో ప్రజలెవరు కూడా బయటికి రావద్దని, అదేవిధంగా అటువైపు జాబులకు వెళ్ళే వాళ్ళైతేనేమి, చేతి వృత్తుల వారైతేనేమి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని, అంటే వడదెబ్బకు ఈదురుగాల్పులకు అయితే మాత్రం చాలా దూరంగా ఉంటే ఆరోగ్యానికి మరీ మంచిదని అయితే మాత్రం వాతావరణ శాఖ కేంద్రం అధికారి ధర్మరాజ్ చెప్పుకొచ్చారు. కనుక కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.